వన్ వీక్ ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అయోమయంగా గందరగోళంగా నిరాశతో ఉంది. ఒక తరుణంలో అసలు బీఆర్ఎస్ గెలవబోతుందా అని కూడా చర్చలు జరిగినాయి. అలాంటి సర్వేలు కూడా వచ్చినాయి. అతను 2009లో కార్పొరేటర్ గా పోటీ చేసిండు, ఎంఐఎం నుంచి ఓడిపోయిండు. ఒక గజ్నీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టు పోటీ చేయడం, ఓడిపోవడం. మొదటి రౌండ్ లో 47 ఓట్లు, అంటే నెక్ టు నెక్ వచ్చింది మొదటి రౌండ్. వెల్కమ్ టు టీటే, నేను మీ సుందర్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. నవీన్ యాదవ్ 25,000 ఓట్ల మెజార్టీ తోటి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత పైన విజయం సాధించిండు. అసలు ఇంతకు కాంగ్రెస్ విజయానికి దోహదం చేసిన అంశాలేంది, ఏవి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాయి అనే అంశాన్ని మాట్లాడడంతో పాటు ఏ రౌండ్ లో ఎన్ని ఓట్లు నవీన్ యాదవ్ కి వచ్చినాయనే అంశాలను కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఈ బై ఎలక్షన్స్ వచ్చినాయి. అయితే బై ఎలక్షన్స్ కు వన్ వీక్ ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అయోమయంగా గందరగోళంగా నిరాశతో ఉంది. మరి వన్ వీక్ ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తమ క్యాడర్ను, లీడర్లను అంతా జూబ్లీ హిల్స్ చుట్టూ మోహరించి తను చేసిన చాణక్యం అయితే మనం చూడొచ్చు. జూబ్లీ హిల్స్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పైన విపరీతమైన పట్టు ఉంటది. మనం గత ఎన్నికల్లో కూడా చూసినాం, మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితిని మనం చూసినాం. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. స్వయంగా రేవంత్ రెడ్డి క్యాండిడేట్ ఎన్నిక నుంచి మొదలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి మొత్తం అంతా తానై నిలబడ్డాడు. క్యాండిడేట్ ను నవీన్ పెట్టడంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడు. అదేవిధంగా మంత్రులను మోహరించడం, ఎమ్మెల్యేలను మోహరించడం, మొత్తం కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమైన క్యాడర్ ని మొత్తం జూబ్లీ హిల్స్ చుట్టూ మోహరించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడ రోడ్ షోలు నిర్వహించడం కానీ, కార్నర్ మీటింగ్లు పెట్టడం కానీ, ప్రతి ఇంటికి వెళ్ళడం కానీ, ప్రతి ఓటును టార్గెట్ చేయడం కానీ, ఎలక్షనీరింగ్ చేయడంలో, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయడంలో నిజంగా రేవంత్ రెడ్డి ఆ టీం అయితే గట్టిగా ప్రయత్నం చేసిన ఫలితమే ఈ కాంగ్రెస్ విజయం అని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని యుద్ధ వ్యూహాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మైనారిటీ ఓట్లు చాలా గణనీయంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మైనారిటీగా ఉన్న అజరుద్దీన్, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ని మంత్రి వర్గంలోకి తీసుకోవడం లాంటి ఒక నిర్ణయం కూడా ఉపయోగపడ్డదని చెప్పొచ్చు. బీఆర్ఎస్ మరోవైపు కేటీఆర్, హరీష్ రావు మొత్తం అంతా తానై వాళ్ళు కూడా మేమేం తక్కువ లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేశారు. ఒక తరుణంలో అసలు బీఆర్ఎస్ గెలవబోతుందా అని కూడా చర్చలు జరిగినాయి. అలాంటి సర్వేలు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ వెనకబడ్డది. ఆ నేపథ్యం నుంచి మళ్ళీ కాంగ్రెస్ లీడింగ్ లోకి రావడానికి తప్పకుండా మేము అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పడం, అదే విధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి చెప్పడం, ఆ పరిధిలో దాదాపు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి ఓట్లు చాలా వరకు ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, దాంతో పాటు అక్కడ అభివృద్ధిని మేము చేస్తాం, సినీ కార్మికులకు సంబంధించిన అంశాలని ప్రస్తావించడం, ఇలాంటి అనేక అంశాల్లో అక్కడ చుట్టూ ఉన్న జూబ్లీ హిల్స్ చుట్టూ ఉన్న ఈ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అటువైపు కొన్ని అడుగులు వేయడం కూడా కాంగ్రెస్ కి విజయం సాధించి పెట్టిందని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ వైఫల్యం కూడా ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్ లో ముఖ్య నేత కేసీఆర్ ఒక్కసారి కూడా ఈ మీటింగ్లకు రాకపోవడం, కనీసం ఒక వీడియో బయట కూడా మాట్లాడని పరిస్థితి చూసినాం. నవీన్ యాదవ్ సంబంధించిన అభ్యర్థిత్వం అనేది కూడా చాలా కీలకంగా కాంగ్రెస్ ను గెలిపించడంలో ఉపయోగపడ్డది. ఎందుకంటే నవీన్ యాదవ్ హిస్టరీ ఒకసారి చూసుకుంటే అతను 2009లో కార్పొరేటర్ గా పోటీ చేసిండు, ఎంఐఎం నుంచి ఓడిపోయిండు. 2014లో ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిండు, 45,000 ఓట్లు వచ్చినాయి, ఓడిపోయిండు. 2015లో మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేసిండు, ఎంఐఎం నుంచి ఓడిపోయిండు. తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసిండు, 18,000 ఓట్లకు పైగా వచ్చినాయి, తను మళ్ళీ ఓడిపోయిండు. మొత్తంగా ఒక గజ్నీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టు పోటీ చేయడం, ఓడిపోవడం, ఇట్లా వచ్చిన నవీన్ యాదవ్ లోకల్ గా ఉండడం. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ కి ముఖ్యంగా ఎంఐఎం పార్టీలో పనిచేయడం కానీ, మైనారిటీ వర్గంలో ఒక పట్టు ఉండడం కానీ, లోకల్ గా పట్టు ఉండడం కానీ, నవీన్ యాదవ్ అయితే గెలుపు గుర్రం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ ముఖ్యంగా తను ఉన్న లోకల్ లీడర్, దాంతో పాటు గతంలోనే అనేక మార్లు పోటీ చేసి ఓడిపోయిన దానికి సంబంధించిన సెంటిమెంట్ ఉండడం, అప్పటికే ప్రజల్లో కొంత నవీన్ యాదవ్ కి 45,000 ఓట్లు 2014లో ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడే వచ్చినప్పుడు తప్పకుండా ఇతన్ని నిలబెట్టి కాంగ్రెస్ శక్తి సామర్థ్యాలు యాడ్ చేస్తే నవీన్ యాదవ్ గెలవడానికి అవకాశం ఉంటుందని ఏదైతే కాంగ్రెస్ ఒక వ్యూహాన్ని ఎంచుకుందో, ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకుందో
ఆ లక్ష్యంలో సఫలీకృతమైందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం నవీన్ యాదవ్ సంబంధించి ఏ రౌండ్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయనే అంశాన్ని ఇందులో ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం. సో నవీన్ యాదవ్ సంబంధించి మొత్తంగా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. మొదటి రౌండ్ కి వచ్చేసరికి నవీన్ యాదవ్ కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నవీన్ యాదవ్ కు 8,911 ఓట్లు వచ్చినాయి. మాగంటి సునీత గోపీనాథ్ కి బీఆర్ఎస్ అభ్యర్థి 8,844 అంటే ఇదో 36 + 11 47 ఓట్ల మెజారిటీని మనం చూడొచ్చు. ఇక్కడ మొదటి రౌండ్ లో 47 ఓట్లు అంటే నెక్ టు నెక్ వచ్చింది మొదటి రౌండ్. ఇక మరి రెండో రౌండ్ కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. రెండో రౌండ్ లో నవీన్ యాదవ్ కు 8,963 వస్తే సునీతకి 6,015 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ స్పష్టంగా 2,000కు పైగా మెజారిటీ నవీన్ యాదవ్కి వచ్చింది. ఇక నుంచి నవీన్ యాదవ్ ఎక్కడా తగ్గలేదు. మూడో రౌండ్ లో నవీన్ యాదవ్ కు 11,082 ఓట్లు వస్తే సునీతకి 8,083 ఓట్లు వచ్చినాయి. 3,000కు పైగా ఓట్లు మనం చూడొచ్చు. ఇక ఫోర్త్ రౌండ్ లో నవీన్ యాదవ్ కి 9,067 ఓట్లు వస్తే సునీతకి 6,020 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ కూడా 3,500కు పైగా మెజారిటీ తనకు వచ్చింది. ఐదో రౌండ్ లో నవీన్ యాదవ్ కు 12,283 ఓట్లు వస్తే సునీతకి 8,983 ఓట్లు వచ్చినాయి. ఇది ఫిఫ్త్ రౌండ్. సిక్స్త్ రౌండ్ లో నవీన్ యాదవ్ కి 9,553 ఓట్లు వస్తే సునీతకి 6,615 ఓట్లు వచ్చినాయి. సెవెంత్ రౌండ్ లో నవీన్ యాదవ్ కి 9,939 ఓట్లు వస్తే సునీతకి 5,339 ఓట్లు వచ్చినాయి. ఎయిత్ రౌండ్ లో నవీన్ యాదవ్ కి 9,293 ఓట్లు వస్తే సునీతకు 7,418 ఓట్లు వచ్చినాయి. నైన్త్ రౌండ్ కి వచ్చేసరికి నవీన్ యాదవ్ కి 11,793 ఓట్లు వస్తే సునీతకి 9,544 ఓట్లు వచ్చిన పరిస్థితి. ఇది అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేశారు. ఇంకొక రౌండ్ ని అప్డేట్ చేయాల్సి వచ్చింది. మొత్తంగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో వచ్చేసి మనకి నవీన్ యాదవ్ లీడింగ్ అని చూపిస్తుంది. 9 రౌండ్లకు గాను 23,921 ఓట్లు లీడింగ్ అని చెప్పి వచ్చేస్తుంది. అయితే అఫీషియల్ గా మాత్రం 25,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిండు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లాంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో బై ఎలక్షన్ లో గెలవడం కూడా మనం చూస్తున్నాం. సో మొత్తంగా రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా నిలబెట్టి మొత్తంగా గెలిపించుకున్న పరిస్థితిని చూడొచ్చు. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా లోకల్ గా ఉన్న తన పట్టును కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కూడా మళ్ళీ అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటర్.